హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజవతి శ్రీకాళహస్తి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు అయితే మనం పందిళ్ళ చిక్కుళ్ళ కూర అయితే తయారు చేస్తున్నాము. ఇది చాలా టేస్టీగా ఈజీగా అయిపోయే సింపుల్ రెసిపీ. అందుకోసం ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని పప్పు దినుసులు వేసి అయితే ఫ్రై చేసుకోవాలి. అందులో కొద్దిగా కరివేపాకు, దంచి పెట్టిన వెల్లుల్లి వేసుకొని ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే గోరు చిక్కుల్ని మధ్యలోకి చీల్చి వలుచుకోవాలి. ఎప్పుడైనా మధ్యలో పొరుగులు ఉంటాయి కదా, అందుకోసం. బాగా కడిగి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఉప్పు, పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసి మూత పెట్టి మధ్య మధ్యలో మగ్గించుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకున్నట్టయితే మాడిపోకుండా, అడుగంటిపోకుండా ఉంటుంది. చిన్నప్పుడైతే ఈ చిక్కుల్ని ఏంది పంది చిక్కుళ్ళు అంటున్నారు అనేసి చాలా కన్ఫ్యూజన్లో ఉండదండి. తర్వాత అర్థమైంది, ఇలాంటివి తీగలు కలుపుకుంటాయి కదా ఈ చెట్లు, అందుకని పందిళ్ళు వేసి అల్లించేవారట. అందుకోసం వీటిని పందిడి చిక్కుళ్ళు అనేవారు. తర్వాత బాగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి. మనకు రైస్ కలుపుకోవడానికి వీలుగా చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ వేసేసి ఒక అర గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. బాగా మూత పెట్టి మగ్గించుకోవాలి. వాటర్ అంతా బాగా ఇంకిపోయి తగినంత కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈ విధంగా పల్లీ పొడి ఉంటుంది కదా, ముందుగా పల్లీలు, వెండిమిరపకాయలు వేయించి అయితే పొడి చేసి పెట్టుకున్నాను. ఇలా ఎన్ని రోజులైనా నిల్వ చేసి పెట్టుకోవచ్చు. ఒకసారి పెట్టేస్తే ఏ తాలింపులోకైనా ఈ పౌడర్ అయితే వేసేసి చేసుకోవచ్చు. ఆ కర్రీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. పల్లి పొడి వేసుకున్న తర్వాత ఒక 1 or 2 minutes అయితే ఒకసారి ఉడికించుకోవాలి. కూరకు మొత్తం ఆ ఫ్లేవర్ పట్టాలి కదా, అందుకోసం ఒకసారి బాయిల్ చేసుకోవాలి. కలుపుకుంటూ మధ్య మధ్యలో ఉడికించుకోండి, అడుగంటిపోకుండా ఉంటుంది. ఈ విధంగా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఫైనల్లో ఇంక దించేసే ముందు కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. అది మాత్రం ఆప్షన్ మాత్రమే, ఉంటేనే వేసుకోండి. మరొకసారి చెప్తున్నాను, మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకా కూర అయితే టేస్ట్ అయితే బాగానే వచ్చిందండి. రైస్లో కానీ చపాతీస్లో కానీ కర్రీ అయితే టేస్ట్ బాగుంది. ఏ వెయిట్లోకైనా కాంబినేషన్ అయితే సెట్ అయిపోతుంది. మన ఛానల్ నచ్చితే ఇంకొకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో.